హాయ్ అందరికీ పప్పుచారులోకి అదిరిపోయే క్యాబేజ్ పకోడా సింపుల్గా ఎలా చేయాలో చూద్దామండి. 2 కప్పుల వరకు క్యాబేజ్ తరుగు తీసుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 3/4 కప్పు వరకు శనగపిండి, 1/2 కప్పు వరకు బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ తగ్గట్టు సాల్టు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటర్ వేయకుండా క్యాబేజీలోని వాటర్ తోటి ఇదంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇలా పకోడీలాగా వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఇలా ఫ్రై చేసుకొని దానిపైన వేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసుకుని దానిపైన వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ ఉండే క్యాబేజ్ పకోడా రెడీ. పప్పుచారులోకి సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.